బీదర్లోని జర్నీ నరసింహ క్షేత్రం. బీదర్ కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ అవతరణప్పుడు నవంబర్ 1, 1956 మైసూర్ రాష్ట్రం ఇప్పటి కర్ణాటకలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో కన్నడ, తెలుగుతో పాటు మరాఠా భాష కూడా మాట్లాడతారు. హైదరాబాద్ సంస్కృతి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. చరిత్ర బహమనీ సుల్తాన్ అహ్మద్ షా బీదర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇక్కడ కోటను నిర్మించుకుని నివాసం ఉండి బహమానీ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం. హైదరాబాద్ నుండి బీదర్ 144 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి చేరుకోవటానికి పట్టే సమయం 3 గంటలు. బెంగళూరు నుండి 700 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఉంది. బీదర్కు గల పేర్లు విదురా నగరం, మహాభారత కాలంలో అహ్మదాబాద్, బీదర్, అహ్మద్ షా పరిపాలన. విదురా నగరం మహాభారత కాలంలో అహ్మదాబాద్, బీదర్, అహ్మద్ షా పరిపాలన కాలంలో బెడదకోట నిక్నేమ్. ది సిటీ ఆఫ్ విస్పరింగ్ మాన్యుమెంట్స్. మన దేశం ఆధ్యాత్మిక నిలయం. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మనము ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం. అటువంటి ఆలయాలలో తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం జర్నీ నరసింహ క్షేత్రం. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉన్నారని చెబుతున్నారు. మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు దగ్గరలో గల మంగళపేట్లో నరసింహ క్షేత్రం వెలిసింది. ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి జరణి నరసింహస్వామిని దర్శించుకోవాలి. స్వామివారి పాదాల నుండి నీరు ప్రవహిస్తూ ఉండడంతో జల నరసింహస్వామి ఆలయమని పిలుస్తున్నారు. అయితే మన పెద్దలు పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ గుహలో తపస్సు చేస్తూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయన తపస్సును భగ్నం చేయడానికి రాగా లక్ష్మీ నరసింహుడు వచ్చి రాక్షసుని సంహరిస్తూ ఉండగా తన చివరి కోరికగా లక్ష్మీ నరసింహుడిని ఇక్కడే కొలువుండాలని కోరాడట. జలాసురుడు తన పేరుతో కలిపి భక్తులు పిలిచే విధంగా ఉండాలని చెప్పడంతో ఆ పుణ్యక్షేత్రాన్ని జల నరసింహ క్షేత్రంగా పిలువబడుతుంది. ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ ఉన్నాడట. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట. జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకుని ఉండటం వల్ల ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసింహస్వామి. అయితే నువ్విక్కడే వెలవాలి, నిన్ను నా పేరుతో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు. అప్పుడు అక్కడ నరసింహస్వామి వెలసాడట. ఇక్కడి నరసింహస్వామిని జలాసర నరసింహస్వామిగా కొలువబడుతున్నాడు. జల అంటే నీరు కాబట్టి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తుందట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటి గుండా ప్రయాణం చేస్తే గాని జల నరసింహుని సందర్శనం సాధ్యం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.